బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఇసన్నపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు కాపురం చేస్తుండగా భర్త పైన భార్య పథకం ప్రకారం ప్రియుడితో కలిసి ఒక స్కెచ్ చేసి మరి భర్తను అతి కిరాతకంగా చంపేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని గ్రహించిన భార్య భర్తపై ఒక పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేయించింది. సో ఈ విషయాలు అసలు ఆ వివాహేతర సంబంధం భర్తకి తెలిసి వాళ్ళకి అడ్డొస్తున్నాడని భావించిన భార్య మణెమ్మ తిరుపతి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే ఈ మణెమ్మ అనే వ్యక్తికి లింబాద్రితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ వివాహేతర సంబంధం భర్తకి తెలిసి దానికి అడ్డొస్తాడేమోనని గ్రహించిన మణెమ్మ పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తని మద్యం తాగించి ఆ తర్వాత జిల్లా సరిహద్దుల్లోకి తీసుకెళ్లి ఉరివేసి ఆ తర్వాత చంపేశారు. అలాగే చనిపోయిన తర్వాత ఎముకల్ని కాల్చేశారు. సో ఇంతటి దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో విస్తుపోయేలా చేసింది అక్కడి స్థానికుల్ని. అయితే తిరుపతి మిస్సింగ్ అనే కేసు తిరుపతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అసలు తిరుపతి మిస్ అయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే నిజామాబాద్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. అలాగే తిరుపతి మిస్ అవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు తిరుపతి ఎప్పటి నుంచి మిస్ అయ్యాడు, అసలు ఏం జరిగింది అన్న విషయాలు ఒకసారి కుటుంబ సభ్యుల మాటల్లో విందాం. మా తమ్ముని పేరు గొల్ల తిరుపతి. అయితే మా మరదలు అక్ర సంబంధంతో మా ఊరి సర్పంచ్ని ఉంచుకున్నది, కందూరు నింబాద్దిని ఉంచుకొని మా తమ్ముడు దేశంకి వెళ్ళి వచ్చినాక కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. మంచిగా ఉండి ఇక వాళ్ళకు ఏమేమి మొగలు భర్తలు అన్నప్పుడు ఏమన్నా గొడవలు ఉంటాయి కదా సార్, ఆ గొడవలతోటి ఈయన్ని అయితే ఏమో చేస్తే కానీ 6 నెలలే పోయి 6 నెలలకు ఫోన్ చేయడా అని మేము ఇట్లా అనుకొని పోయి ఆశ పొలాలు నాట్లేసేటప్పుడు వస్తే ఒక 6 నెలల తర్వాత వస్తే నా తమ్మిడిని తోలుకొచ్చి నువ్వు పొలం నాటేసుకో, ఏమన్నా చేసుకో, లేకపోతే నా తమ్మితో నాకు ఫోన్లో మాట్లాడినాక నీ పొలంలో నువ్వు పొలం నాటేసుకో, వీడుంచుకో, ఏమన్నా ఉంచుకో, కానీ మా తమ్మిని తోలుకొచ్చేదాకా మాత్రం నా చెల్లెకు రానియ్యా అని నేను మిడుసులు బట్టి నూకేసిన సార్. నూకేసి అది చేసినాక పోయి ఇట్లయితే కాదు 3 వద్దులు వచ్చింది. 3 వద్దులు వస్తే ఇట్లయితే కాదు అట్లయితే కాదురా, వీళ్ళు రానియరని పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సరే మంచిదని పొద్దుగినాక పోలీసు వాళ్ళు వెళ్తే నేను పోయినా చెప్పిన గిట్ల సంగతి సార్ ఇట్లా అయింది. ఇప్పుడు 6 నెలలకు మాట్లాడా పోని మానతోనంటే మాట్లాడకుండొచ్చు అని దోస్తులతోనన్నా మాట్లాడి మా ఇంట్లో ఏమంటే ఉన్నాడు దేశం పోయిండు అనే చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా దేశం పోయిండు అన్నారు, గాడు ఉన్నది అన్నారు, పాస్పోర్ట్ ఉన్నదంటే లేదంటారు, పాస్పోర్ట్ లేదంటది, ఏది లేదు, అన్నీ తీసుకొని పోయిండు, బ్యాగ్ బీగి చదువుకొని పోయిండు, 2 డ్రెస్సులు తీసుకొని కూడా పోయిండు అని చెప్పింది. మాకెట్లా డౌట్ వచ్చిందంటే ఈడు దేశం పోయినోడు దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్, ఈడు పోయిన కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మావాడు వచ్చినారంటే మీ వాడు రాలే, మీ వాడికి అప్పుడే చుట్టి వచ్చిండు, మళ్ళీ రాలేదు. మీ వాడు వస్తే ఏమవునే ఏడాది జీతం ఎత్తుకుంటుండే, మంచిగా నెలకు 50,000 జీతము, అత్తేమవునే ఏం చెప్తాండే ఈడ అంటే లేకనే మిమ్మల్ని అడుగుతున్నారా, ఇట్లా మా తమ్ముడు లేడు అని చెప్తే సరే మంచిది, మరి ఆడైతే లేడు, దేశం రాలే అనే వరకు మాకు డౌట్ వచ్చి నేను పోలీసు వాళ్ళకు కేసు పెట్టి వచ్చిన. ఇట్లా మా తమ్ముడు లేడు, మా మరదలు పెట్టిన బాధలకు పోలీసు వాళ్ళు పట్టించుకోగలరని నేను కేసు పెట్టి వచ్చినాను. అప్పుడు ఇక పట్టించుకునేది చూద్దాం బాబు, ఎయిర్పోర్ట్లో అరుచుకున్నాలా, ఆడ అరుచుకున్నాలా, ఈడ అరుచుకున్నాలా అని చెప్పిండ్రు. చెప్తే సరే మంచిది సార్, అరుచుకోరు సార్, అట్లా ఇట్లా అని బతిలాడినా సపరేట్గా వచ్చిన. ఇక నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 6 నెలలే ఏడాది అయిపోతుంది. ఏడాది దగ్గరికి వచ్చి
పట్టించుకుని లేదు. లాస్ట్ మొన్న పోయిన మంగళవారం నాడు ఇక ఎస్ఐ ఇక మీదికెళ్ళి ఒత్తిడి పెట్టాగానే ఎస్ఐ అప్పుడు ఎలా మన ఇది లొకేషన్లో చూసి అక్కడికి వెళ్ళి ఆ సాలరీ కామారెడ్డి నుంచి సిఐ ఆఫీస్ నుంచి లొకేషన్ చూసి పంపించి సిఆర్ పోలను పంపిస్తే అప్పుడు సిఆర్ పోలతోటి ఈ ఎస్ఐ పోయి ఒక రాత్రి నైటు ఒకనాడు దినం 3 గంటలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మళ్ళా రాత్రి దాకా లెంకితే రేపు రాత్రి పొద్దున 9-10 గంటలకు కొట్టంగా ఇక గీడ బొంద పెట్టామని ఆ దెబ్బలకి ఏదలాగా గీడ బొంద పెట్టామని తోలుకపోయి పెట్టారు. భర్త కందూరు నింబద్రి, దర్రి నింబద్రి, మా మరదలు మా ఈ తుర్క కాషాయన భాష అని పేరు. ఇక నిజామాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అసలు వీళ్ళిద్దరికి వివాహేతర సంబంధం ఎప్పటి నుంచి ఉంది? అసలు ఎందుకు చంపాలనుకున్నారు? ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా కట్టుకున్న భర్తనే కడ తెరిచింది ఓ కిలాడి లేడీ. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మధ్య తరచూ వివాహితర సంబంధాలతో కట్టుకున్న భర్తలను హతమార్చేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లికి చెందిన గొల్ల తిరుపతి మనమ్మ దంపతులకు 2 సంతానం. ఊళ్ళో పని లేక కుటుంబ పోషణ భారంగా మారి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు తిరుపతి. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన లింబాద్రి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది మనమ్మ. భర్త ఊళ్ళో లేకపోవడంతో లింబాద్రితో కలిసి తిరిగేది. పిల్లలను వదిలేసి ఓ వ్యక్తితో బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనప్పటికీ నచ్చజెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా సార్లు కూడా నచ్చజెప్పారు. తప్పు చేసిన భర్త తిరుపతి కూడా ఏదైతే పెద్ద మనుషులతో సమక్షంలో కూడా చాలా వరకు కూడా సముదాయించారు. కానీ ప్రవర్తన మారలేదు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త తిరుపతిని వదిలించుకోవడానికి సిద్ధపడింది. దీంతో ప్రియుడు లింబాద్రితో కలిసి మర్డర్ కు ప్లాన్ చేసింది. మరో 2 వ్యక్తులకు సుపారీ కూడా ఇచ్చింది. తిరుపతిని కారులో తీసుకెళ్లి హంతకులు నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని ఒక అటవీ ప్రాంతంలో మద్యం తాగించి ఉరి వేయించి హత్య చేశారు. డెడ్ బాడీని కాల్చివేశారు. అంతేకాకుండా ఆనవాళ్లు కూడా లేకుండా ఎముకలను పాతి పెట్టారు. అదృశ్యమైనట్లుగా గ్రామస్తులని భార్య మనమ్మ నమ్మించింది. పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా భార్య తీరుపై ఒకసారిగా కుటుంబ సభ్యులు అనుమానం వచ్చింది. ఏదైతే అనుమానంతో కుటుంబ సభ్యులంతా కూడా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తను పట్టించుకోవడం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఎస్పీని ఆశ్రయించారు. దీంతో ఎస్పీ రాజచంద్ర ప్రత్యేక దర్యాప్తు టీంను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో తిరుపతి వాడిన సెల్ ఫోన్ తో పాటు ఏదైతే తన ఆధారంగా కాల్ డేటాతో సహా అన్ని సేకరించారు. అనుమానితులను విచారించగా మర్డర్ మిస్టరీ బయటపడిందని చెప్పుకోవచ్చు. భార్య మనమ్మ, ప్రియుడు లింబాద్రితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు పోలీసులు. కేసు దర్యాప్తు నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ నరేష్ ఎవరైతున్నారో తనను సస్పెండ్ చేశారు. సిఐ పాత్రపై కూడా పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై కూడా విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అయితే కేసులు క్లోజ్ చేసేందుకు హంతకుల వద్ద నుంచి సుమారు 10 లక్షలు తీసుకున్నట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపైన కూడా ఎస్పీ రాజచంద్ర సీరియస్ తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళందరూ ఎవరైతే నింపుతున్నారో మనమ్మతో పాటు వీళ్ళందరినీ రిమాండ్ తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామస్తులు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటన ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సొంత గ్రామం అయితే ఏ గ్రామం అయితే ఉందో ఆ గ్రామంలో తిరుపతి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు మనమ కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు మరింత దారుణంగా భర్తను హత్య చేసేందుకు వివాహితర సంబంధం కోసం అడ్డొస్తున్నాడని భర్తని హత్య చేసిన ఘటన వెలుగులోకి రావడంతో ఒకసారి అందరూ అవాక్కయ్యారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఇటు పోలీసులు కావచ్చు, అటు న్యాయస్థానం కావచ్చు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్న నేపథ్యంలో భర్తని ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేయించింది భార్య. సో ఈ మొత్తం కేసు కూడా ఎస్ఐ దీన్ని దర్యాప్తు చేయకుండానే క్లోజ్ చేశారు. ఆయన కూడా లంచం తీసుకున్నారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో
మణెమ్మ లింబాద్రితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.